వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనుడా గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. మరొక్కసారి ప్రభా, బిడ్డలతో కూడి సంఘముతో సమాజంతో కలిపి ప్రభా, నీ లేఖనాలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు. నన్ను ఈ సిరిచాటును మరుగుపరుచుకోండి. ఇర్మియా 1:9 ప్రకారం నా నోట నీ మాటల నుంచి మనం వేడుకుంటున్నాను. మనుష్య జ్ఞానాన్ని లయం చేసి ఆత్మజ్ఞానంతో నింపి నడిపించి మీరే మహిమ పొందుకోమని, రావాల్సిన త్వరపెట్టి నడిపించమని, ఆరాధన అంతటిని నీ నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించుకోమని, ఇచ్చిన ప్రశ్న చేర్చుకోమని నజరేయుడైన యేసునామములో సమాధానం పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి వాక్య పరిచయ ద్వారా మీకు పరిచయం చేసే ధన్యతనిచ్చిన భాగ్యాన్నిచ్చిన దేవాదేవునికి వందనాలు. సంఘ పెద్దలకి గురించి మీ అందరికీ ప్రభుపేట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి లేఖనంలోకి మనం వెళ్లే ముందు ఇక్కడ దావీదు కీర్తనను రాస్తా ఉన్నాడు కదా. దావీదు భక్తుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, లేకపోతే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని ప్రతి కీర్తన ద్వారా మనకి ఎప్పుడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. అట్లాగే ఈ కీర్తన ద్వారా కూడా ఆయన మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాను. అంటే ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన బలం ఎంతో గొప్పదో, ఆయన ప్రభావం ఎంతో గొప్పదో మనకి చెప్పకనే కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు, చెప్తా ఉన్నాడు. నూతన నిబంధనను కూడా ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన వస్త్రంలో ప్రభావం ఉందని, ఆయన ఉమ్మిలో ప్రభావం ఉందని, ఆయన చేతి స్పర్శలో ప్రభావం ఉందని. అంటే ఇంకా ఒక మాట చెప్పాలంటే టాప్ టు బాటమ్, హెడ్ టు టో, ప్రతి అవయవంలోని ఆ నోటి మాటలు, వస్త్రపు చెంగు, ఉమ్మి ప్రతిదీ కూడా ప్రభావం కలిగి ఉన్నదే. ఆమేన్. హల్లెలూయా. అంత ప్రభావవంతమైన, అంత శక్తివంతమైన, లేకపోతే అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే ధన్యతను దేవుడు మనకిచ్చినందుకు మనసారా ఎవ్రీ మినిట్ వీ షుడ్ గ్రాటిట్యూడ్, ప్రతి నిమిషం కూడా మనము ఆయనకి కృతజ్ఞత చెల్లించే బద్దులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. అది కష్టమైనప్పటికీ, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, సుఖమైన, సంతోషమైన, ఏదైనా సరే దేవుని చిత్తం లేనిదే మన లైఫ్లోకి ఎలవ్ కాదు. నెమ్మది గట్టిగా స్తోత్రం చెల్లిస్తారా? దేవుడు అనుమతిస్తేనే తప్ప మన జీవితాలకి సంతోషం కానీ, బాధ కానీ, వేదన కానీ, దుఃఖం కానీ ఏది రాదండి. అంటాడు కదా, మీ ఒక్క వెంట్రుకు కూడా నా చిత్తం లేనిదే రాలేదు. మరి వెంట్రుకే రాలన్నప్పుడు మరి శోధనలు ఏమి, సంతోషాలు ఏమి, కష్టాలు ఏమి, బాధలు ఏమి ఆయన తెలియకుండా వస్తాయండి? రావు కదా. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మనకు చెప్పకుండా ఎవరైనా రాగలరేంటి? మనం అనుమతిస్తేనే వాళ్ళు లోపల రాగలరు. మనం అనుమతించకపోతే ఎవరు లోపల రాలేరు కదా. అట్లాగే దేవుడు అనుమతించకపోతే, దేవుడు అలౌ చేయకపోతే, దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే మన జీవితాల్లోకి ఏమీ రాదు. ఆమేన్. అట్లాగా అంత గొప్ప దేవుణ్ణి, అంత ప్రభావం కలిగిన దేవుణ్ణి మనం అన్నిత్యం ఏం చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము. కాబట్టి మనము ఆయన యెడల భయభక్తులు కలిగిన వాడు, ప్రతి క్షణము ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత ప్రభావం కలిగిన వాడు, ఎంత గొప్ప దేవుడో ఏమాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు దాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సో అట్లా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ 3 నుండి 6 వచనాల్లోకి వచ్చేసరికి ఆయన పరిశుద్ధ పర్వతంలో, లేకపోతే ఆయన గుడారంలో ఎవరు ఉండగలరో ఆ క్వాలిఫికేషన్స్ అన్ని అక్కడ రాసుకుంటూ వస్తాడు. ఇదే కీర్తన 15వ కీర్తనలో కూడా సేమ్ కంటెంట్ ఉంటుంది అనమాట. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ దావీదు వేస్తూ ఉంటాడు. ఏ రోజుకి ఆ రోజు మనం కూడా ఆ క్వశ్చన్ మార్క్ మనము వేసుకుంటూ ఉండాలి. దేవా, నీ గుడారంలో ఉండడానికి నాకు ఎలిజిబిలిటీ ఉన్నదా, నాకు అర్హత ఉన్నదా, నాకు అయోగ్యత ఉన్నదా అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మనము క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఎవరో మనం తీర్పు తీర్చడం కాదు, కానీ మనకు మనమే ప్రతిరోజు ఏం చేసుకుంటూ ఉండాలి, తీర్పు తీర్చుకుంటూ ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనకి మనమే ఏ రోజుకి ఆ రోజు మనం సరి చేసుకుంటూ, క్రమపరుచుకుంటూ, అంటే ఈ ఆదివారము, మంగళవారం, శుక్రవారం, శనివారం ఈ కూడికలు ఇవన్నీ దేనికోసం అంటే ఏ రోజుకి ఆ రోజు మనల్ని క్రమపరచుకోవడానికి. ఇప్పుడు మన ఇంట్లో నైఫ్ ఉంటుంది, కత్తి ఉంటుంది, కాయగూరలు కట్ చేసే కత్తి. వాడుతుండగా అది ఏమైపోతుంది, కొన్ని రోజులకి ముద్దుబారిపోతుందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తామా? ఆకురాయి తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తాము, కొంచెము షార్ప్ చేస్తాం. షార్ప్ చేసిన వెంటనే మళ్ళీ తిరిగి అది ఏం చేస్తుంది, దాని పని ఇంకొంచెం శక్తివంతంగా చేయడానికి అది ఉపయోగపడుతుంది. అట్లాగే మనం కూడా లోకంలో నివసిస్తున్నాము, లోకంలో ఉద్యోగాలకి, చదువులకి, దానికి లోకంలోకి వెళ్తున్నాం. ఆ లోకపు ప్రభావం ఎంతో కొంత మన మీద ప్రభావం చూపుతూ ఉంటుంది, ఇంపాక్ట్ చూపుతూ ఉంటుంది. కాబట్టి అది మన మీద ప్రభావం చూపకూడనట్లు ఈ వాక్యము,
ఈ ఈ సహవాసము మనకన్నిటికి ఏం చేస్తూ ఉంటుంది, సహాయం చేస్తూ ఉంటుంది. మనల్ని మనం మరొక్కసారి షార్ప్ చేసుకోవడానికి, మనల్ని మనం ఇంకొకసారికి ఆయనకి సమీపంగా తీసుకెళ్ళడం కోసం ఈ సహవాసం మనకి సహాయం చేస్తుంటుంది. కాబట్టి అక్కడ భక్తుడు అడుగుతున్నాడు కదా, నీ మందిరంలో లేకపోతే నీ గుడారంలో అతిథిగా ఉండడానికి నాకేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకేం క్వాలిఫికేషన్స్ ఉండాలి అడిగినప్పుడు ఆ కింద మాటలన్నీ రాసుకుంటూ వస్తున్నాడు. అవన్నీ నాకు ఎందుకో జ్ఞాపకం చేయడానికి నాకు ఇష్టం అవ్వట్లేదు. కానీ 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఒకసారి నాకు చదివి సాయం చేస్తారా? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్, హల్లెలూయా. రాస్తూ దావీదు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని ఏం చేసుకోండి, లేవనెత్తుకోండి. ఈ సందర్భము దేని గురించి రాసిందని చెప్పేసి హిస్టరీని మనం జ్ఞాపకం చేసుకుంటే, హిస్టరీలోకి మనం వెళ్ళొద్దు కానీ జస్ట్ ఒక నోట్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఆశపడుతున్నాను. చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒబేదెదోము ఇంట్లో ఉన్న ఆ మందసాన్ని యెరూషలేముకి తీసుకుని రావడానికి దావీదు చేసిన ప్రయత్నంలో ఆ మందసాన్ని యెరూషలేము తీసుకొస్తున్నప్పుడు, ఆ 2వ సమూయేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయంలోని 10వ వచనం నుండి 18 వచనాలకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎంత ఆర్భాటంతో, లేకపోతే ఎంత దీనిగా దావీదు ఏం చేసుకొస్తుంటాడు, ఆ ఒబేదెదోము ఇంట్లోంచి మందసాన్ని యెరూషలేముకి తీసుకొని వస్తూ ఉంటాడు. తను రాజునని కూడా మర్చిపోయి, ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో అని కూడా మర్చిపోయి, నాట్యం ఆడుతూ ఆర్భాటముగా ఆ మందసాన్ని ఏం చేసుకొస్తున్నాడు, యెరూషలేములోకి తీసుకొని వస్తున్నాడు. అక్కడ చరిత్రకారుడు రాస్తూ ఉంటాడు, మేబీ ఆ పట్టణం ఎంట్రన్స్లో ఉన్న గుడారాల గుమ్మాలు ఏమై ఉన్నాయేమో, ఆ షార్ట్ ఉన్నాయేమో, చిన్నగా ఉన్నాయేమో. అందుకే ఈ మందసాన్ని మోసుకొస్తున్న జనాలకి, అక్కడ ఉన్న గేట్ కీపర్లకి, లేకపోతే ఆ ద్వారపాకులకి మధ్యన అది జరిగిన సంభాషణగా దీన్ని ఇక్కడ చరిత్రకారుడు రాసుకుంటా వస్తూ, ప్రభావంతో కూడిన మందసం ఏమవుతుంది, యెరూషలేములోకి ప్రవేశిస్తుంది. శక్తివంతమైన మందసము, ప్రభావము కలిగిన మందసము, లేకపోతే అద్భుతాలు చేసే మందసము, ఆశ్చర్యకార్యాలు చేసే మందసము మీ నగరంలోకి లేకపోతే యెరూషలేముకి ప్రవేశిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ గుమ్మాలను ఏం చేయండి, కొంచెము ఎత్తు చేసుకోండి. ఆ గుమ్మాలను మీరు కొంచెం ఏం చేసుకోండి, గుమ్మాలు మీరు కొంచెం వెడల్పు చేసుకోండి, కొంచెం ఎత్తు చేసుకోండి. ఎందుకంటే మీ గుడారంలోకి లేకపోతే మీ మందిరంలోకి, మీ నగరంలోకి, యెరూషలేములోకి ప్రవేశిస్తుంది అల్లాటప్ప మందసం అయితే కాదు. ఆమేన్, హల్లెలూయా. అది మామూలు మందసం అయితే కాదు, కానీ ప్రభావవంతమైన శక్తివంతమైన మందసము మీ నగరంలోకి లేకపోతే మీ పట్టణంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి దయచేసి మీ గుమ్మాలు మీరు ఏం చేసుకోండి, విశాలం చేసుకోండి, కొంచెం పైకి ఎత్తుకోండి అని చెప్పేసి ఎవరైతే ఈ మందసాన్ని మోసుకొని వస్తున్న ఆ సర్వెంట్స్కి, అక్కడున్న గేట్ కీపర్స్కి జరుగుతున్న కాన్వర్సేషన్గా అక్కడ కీర్తనకారుడు రాసుకుంటూ వస్తుంటాడు కదా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మహిమగల రాజు, మేబీ ఆ డోర్స్ అవన్నీ ఓల్డ్ అయిపోయి ఉన్నాయేమో, చెదపట్టేసి ఉన్నాయేమో, లేకపోతే అక్కడక్కడ ఊడిపోతా ఉన్నాయేమో. వాటి మీరు ఏం చేసుకోండి, ఇంకొంచెం మోడిఫై చేసుకోండి, ఇంకొంచెం రెన్యువేట్ చేసుకొని మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన రాజులు, అలెగ్జాండర్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్పగా చెప్పుకుంటాం, అవునా? మొత్తం ప్రపంచాన్నంతా, ఒక సముద్రం తప్ప మొత్తం ప్రపంచాన్నంతా ఏలినట్టు చరిత్ర మనకు చెప్తాం. ఆ యొక్క మహిమ, ఆ యొక్క ప్రభావం ఎంతవరకు ఉందంటే ఆయన బ్రతుకున్నంత వరకు ఉంది, అంతే కదా. ఆయన చనిపోగానే ఆయనతో పాటు ప్రభావం, ఆ మహిమ ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అట్లా కొంతమంది రాజులను జ్ఞాపకం చేసుకుంటే వారు బ్రతుకున్నంత వరకు మాత్రమే వారి యొక్క ఆ మహిమ కానీ వారి యొక్క ఆ శక్తి కానీ మనకి ప్రచురంలోకి వచ్చింది. కానీ
ఏ రాజు కోసం అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ రాజునైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఏ రాజు మీద అయితే మనం ఆధారపడుతున్నామో, ఆ మహిమ కలిగిన రాజు యొక్క మహిమ నిన్న, నేడు, రేపు ఏకరీతిగా యుగ సమాప్తి వరకు మన మధ్య నిలిచింది. నేను గట్టిగా స్తోత్రం చెల్లిస్తామా? ఆమేన్. మనమున్నా లేకపోయినా మన తర్వాత తరాలు 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 ఆయన మహిమను ఏం చేస్తాయి? చూస్తాయి. కాబట్టి అంత మహిమ కలిగిన రాజు మీ పట్టణంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దయచేసి మీ గుమ్మాలను ఏం చేసుకోండి? ఎత్తు చేసుకోండి. మీ గుమ్మాలను వెడల్పు చేసుకోండి. మీ గుమ్మాలను క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ దావీదు రాసుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. మన దావీదే క్వశ్చన్ వేస్తున్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ గుమ్మాన్ని పైకెత్తుకున్నట్టు మహిమగల ఈ రాజు ఎవరు? ఎవరంటే ఏం చెప్తాం మనం? ఒక పాట ఉంటుంది, చాలాసార్లు మనం పాడుకున్నాం కదా, నీ దేవుడు ఏడనొచ్చు నిన్ను అడుగుతున్నాడు అని ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలట? భూమియు దాని సంపూర్ణతయు సముద్రము దాని సమస్తము నా దేవుని వశమైందని చెప్పేసి గొప్పగా చెప్పగలిగిన అంత క్యారెక్టర్ కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే చాలాసార్లు నేను అనుకుంటాను, ఆయన వర్ణించడానికి మన దగ్గర పదాలు సరిపోవు, మన భాష సరిపోదు, మన భావం సరిపోదు, అసలు మన బ్రతికే సరిపోదండి. ఆ రాజుని ఏమని వర్ణించగలం మనం? అవునా? అంటున్నాడు కదా, మహిమ గల ఈ రాజు ఎవడనేది దావీదే క్వశ్చన్ చేస్తూ మళ్ళీ కిందకు వచ్చారు అంటాడు కదా, బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. ఆమేన్. బల శౌర్యములు కలిగిన యెహోవా. నిర్గమకాండము 14వ అధ్యాయంలోని మోషే భక్తుడు రాసుకుంటూ వస్తాడు కదా, ఎర్ర సముద్రం నుంచి ఐగుప్తుని దాటించిన తర్వాత గొప్ప కీర్తన అక్కడ రాసుకుంటూ వస్తాడు. దేవుని యొక్క ఆ బలాన్ని, పరాక్రమాన్ని, బాహుబలాన్ని ఒకటి ఒకటి వర్ణించుకుంటూ వస్తా ఉన్నాడు. అంత బల శౌర్యము కలిగిన యుద్ధ శూరుడైన యెహోవాని మనం ఏం చేస్తాము? ఆరాధిస్తాం. తన ప్రజల పక్షంగా, తన పిల్లల పక్షంగా, తన సొత్తైన బిడల పక్షంగా, తన స్వాస్థ్యమైన తన ప్రజల పక్షంగా ఆయన యుద్ధములు చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము మనది కాదండి, ఆయనది. మోషే అంటాడు కదా, యుద్ధం యెహోవాది కనుక మీరేం చేయండి? ఊరక నిలబడి చూడండి. యెహోషాపాతుకి అయితేనేమి, హిజ్కియాకి అయితేనేమి, వీళ్ళందరి యుద్ధాలలో సహాయం చేసింది వాళ్ళ బలము కాదు, వాళ్ళ గుర్రాలు కాదు, వారి రౌతులు కాదు, కానీ ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారంటే అది యుద్ధ శూరుడైన యెహోవా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. తన ప్రజల పక్షంగా, తను నమ్ముకున్న బిడల పక్షంగా ఆయన ఏం చేస్తాడట? యుద్ధాలు చేస్తాడట. అదే రాస్తున్నాడు కదా, బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. ఎవరండి మహిమ కలిగిన రాజు అంటే? బల పరాక్రమం కలిగిన రాజు. అంతేకాకుండా యుద్ధశూరుడైన యెహోవా, తన ప్రజల పక్షముగా యుద్ధాలు చేసే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. మన కష్టాన్ని, మన బాధని మనం మోయట్లేదు, కానీ ఆయనే మోసుకుంటూ వస్తాడు. మత్తయి సువార్త అంటారు కదా 28వ అధ్యాయం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి మీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇంతకంటే భరోసా, ఇంతకంటే ధైర్యం ఎవరివ్వగలరు? మీరేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. యథార్థంగా, ఖచ్చితంగా, నమ్మకంగా నా సన్నిధిలో ఉండండి చాలు. మిగతాదంతా ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. మేము హూనా అంటున్నాడు ఆయన. అవునా? ఎంతమంది నమ్ముతున్నాం ఆ మాటని? నేనున్నాను కదా అంటున్నాడు ఆయన. ఇప్పుడు బాగానే చేతులు ఎత్తున్నాం, కష్టం రాగానే, బాధ రాగానే ఇటు అటు పరిగెడతా ఉంటాం. హిజ్కియాకి, రబ్షాకే నుండి ఉత్తరం వచ్చింది, అందరినీ గెలిచినట్టే నిన్ను కూడా గెలిచేస్తాను, మీ దేవుడు పెద్ద ఇదేం కాదు, అదేం కాదని చెప్పేసి ఎటో రాసుకుంటూ రబ్షాకి ఉత్తరం పంపించాడు హిజ్కియాకి. మనమైతే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ సైన్యాధిపతి దగ్గరికి వెళ్తాం. అవునా? సైన్యాధిపతి, మన బలం ఎంత ఉంది, మనకి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, మనకి ఎన్ని రౌతులు ఉన్నారు, ఎన్ని రథాలు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. అవునా? ఫస్ట్ మన బలాన్ని మనం టెస్ట్ చేసుకుంటాం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూస్తామో చూడమా? అది చూడకుండా ఏ పని మనం మొదలు పెట్టాం కదా. కానీ ఇక్కడ హిజ్కియా రాజు ఏం చేశారంటే, రబ్షాకి ఉత్తరం పంపించగానే ఆ ఉత్తరాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నా శక్తి, నా బలము, నా రైతులు, నా గుర్రాలు ఈ యుద్ధాన్ని నన్ను గెలిపించలేవు. గెలిపించేవాడు ఎవరైనా ఉన్నాడంటే బల శౌర్యములు కలిగిన యెహోవా మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే గెలిపిస్తాడు కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నా పిటిషన్ పెట్టుకుంటే అది ఏమవుతుంది?
అట్లాగా తన ప్రజల పక్షంగా ఎన్నో యుద్ధాలు చేసిన బల శౌర్యం కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఎవరి మహిమ కలిగిన రాజు అంటే బల శౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అది మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అని యెహోవాయే, ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. ఆమేన్, హల్లెలూయా. ఈ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అన్న మాటకి హిబ్రూలో ఒక మంచి మాటని అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. ఒక నిమిషం. యావే సబావోత్ అట. సైన్యములకు అధిపతి అని యెహోవా అన్న మాటకి హిబ్రూలోని యావే సబావోత్ అని ఎవరట? సైన్యాలకైనా అధిపతి అయి ఉన్నాడు. ఆయన మామూలు రాజు కాదండి, ఏదో ఆర్డినరీ రాజు కాదు. ఆయన ఎలాంటి రాజు అట? సైన్యములకు అధిపతి, సైన్యాలకైనా అధిపతి అన్నట్టు. అంత గొప్ప రాజు మీ నగరంలోకి, మీ పట్టణంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి? మీ గుమ్మాల్ని, మీ తలలు పైకెత్తు అని ఆ చరిత్రకారుడు రాసుకుంటా వస్తున్నాడు. ఇది ఇంతవరకు స్పిరిచువల్గా, అదే ఆ చరిత్రకు సంబంధించిన ఆ లేఖన భాగం ఇదంతా. దీన్నే మన స్పిరిచువల్ లైఫ్కి ఎట్లా అప్లై చేసుకుందాం మన స్పిరిచువల్ లైఫ్కి? గుమ్మములారా మీ తలలను పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరేం చేసుకోండి? లేవనెత్తుకోండి. ప్రకటన రాసిన కింద 3వ అధ్యాయం 20 ఉంటుంది కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఏం చేస్తున్నాను? తలుపు తడుతున్నాను. ఎవరైతే నా స్వరాన్ని విని తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు నివాసము చేస్తారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఇవన్నీ టెన్షన్స్, డిప్రెషన్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుడు మనలోకి ప్రవేశించకుండా మనకి మనం ఏం చేసుకున్నాం? డోర్స్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఆయన సైన్యంలోకి అధిపతి అని యెహోవా, యుద్ధశూరుడు, బల పరాక్రమం కలిగిన వాడు, మన పక్షాన్ని యుద్ధాలు చేసేవాడు, అవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన లోపలికి ప్రవేశించి కార్యములు జరిగించకుండా, యుద్ధాలు జరిగించకుండా, మన పక్షాన వ్యాజ్యం ఆడకుండా మనమే మన తలుపులు ఏం చేసుకుంటున్నాము? మూసేసుకుంటున్నాము. ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని మన జీవితాలు ఏం చేయట్లేదు? పనిచేయనివ్వట్లేదు. నేనున్నాను కదా, నేనుంటాను, మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, వ్యాజ్యం ఆడతాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి దేవుడు తలుపునద్ద నిలబడిన ఏం చేస్తున్నాడట? తలుపు తడతా ఉన్నాడు. నీకు అంత శ్రమ ఎందుకు యేసయ్యా? ఆల్రెడీ మా కోసం సిలువను మోసావు, సిలువను ఎక్కావు, శ్రమ పడ్డావు, యాతన పడ్డావు, మళ్ళా ఇంకెందుకు మీకు ఈ శ్రమ అని చెప్పేసి మన సిలువను, మన భారాన్ని ఏం చేస్తున్నాము? మనమే మోసుకొని వెళ్తున్నాం తప్ప ఆయనకి అవకాశము ఇవ్వట్లేదు. మన శక్తి ఎంతవరకు సరిపోతుందంటే అది కొంతవరకే సరిపోతుంది. మన శక్తి కానీ, మన జ్ఞానము కానీ, లేకపోతే మన బలము కానీ ఏదైనా చేయడానికి కొంతవరకే సరిపోతుంది. అదే ఆయనకి అవకాశం ఇచ్చామనుకోండి, లేకపోతే ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టామనుకోండి, మన హృదయాల్లోకి తలుపులు తెరిచి ఆయన ఆహ్వానించామనుకోండి, మన ఊహించలేని గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం శారాలు చేసింది అది. ఇంకా అయిపోయింది అన్న పరిస్థితుల్లోని వారి జీవితాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారండి? దేవుడి చేతిలో పెట్టారు. 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఊహించని గొప్ప కార్యాన్ని అబ్రహాం శారా జీవితంలో దేవుడు జరిగించుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. 100 ఏళ్ళప్పుడు 90 ఏళ్ళప్పుడు పిల్లలు పుట్టడమే అది సైన్స్కి ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే దేవుడే నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనకు అది ఇంపాసిబుల్గానే ఉంటుంది, దానికి అది చిటికలో పని. ఆమేన్. ఆయన మాట మాత్రం సెలవిస్తే మొత్తం సృష్టి అంతా జరిగిపోయిందట. మాట మాత్రం సెలవిస్తే ఇంకేం చేయలేదు ఆయన. తన చేతులను ఉపయోగించలేదు, తన కాళ్ళను ఉపయోగించలేదు, ఇంకేమీ ఉపయోగించలేదు. జస్ట్ ఒక వర్డ్ చెప్పాడు అంతే. కలుగునుగాక అనగానే మొత్తం సృష్టి అంతా కలిగిపోయింది. అంత సృష్టిని చేస్తున్న దేవుడికి నీ సమస్య, నా సమస్య ఏమైనా పెద్దదా అండి? చాలా చిన్నది, చాలా చిన్నది. మరి అంత చిన్న సమస్యను మనం ఎందుకు దేవుడికి అప్పచెప్పలేకపోతున్నాం?
నేనే మోసుకుంటాను, నేనే భరిస్తానని చెప్పేసి మనమే యాతన పడుతున్నాం తప్ప, దేవా నువ్వు నాకున్నావు కదా. ఇందాక బిడ్డలు పాటలు పాడారు కదా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. మనకు ఆధారం ఎవరండి? ఆయనేనండి. మన బంధువులు కాదు, మన మిత్రులు కాదు, మన ఉద్యోగం కాదు, మన ధనము కాదు, మన బలము కాదు, కానీ మనము ఆధారపడవలసింది ఎవరైనా ఉన్నారంటే అది ఆయన మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ మనకందరికీ తెలిసినవే, కానీ దేవుడు మరొక్కసారి మనకి ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాం. ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని మరొక్కసారి మనకి ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ గుమ్మాలు తెరుచుకోండి. దేవుడు మీ ఇళ్లలోకి, మీ గృహాల్లోకి, మీ సమస్యల్లోకి, మీ కష్టంలోకి ప్రవేశించి ఆ సమస్యను, ఆ కష్టాన్ని నేను తీరుస్తానని చెప్పేసి మనతో మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ఏ బాధతో వచ్చావో నాకు తెలియదు, ఏ కష్టంతో వచ్చావో నాకు తెలియదు, ఏ అవమానంతో వచ్చావో నాకు తెలియదు, ఏ దుఃఖంతో వచ్చావో నాకు తెలియదు, కానీ నేను ఆరాధించే దేవుడికి ఏది మరుగు చేయబడలేదు. ఆయనకి అన్నీ తెలుసును కాబట్టి ప్రశాంతంగా ఆ భారాన్ని ఆయన మీద పెట్టేశాడు. దేవా, మరొక్కసారి ఉదయకాలంలో నా హృదయాన్ని నేను తెరుస్తూ ఉన్నాను. ఆ రోజు మందసం ప్రవేశించడానికి ఆ యెరూషలేము గుమ్మాలు ఎట్లాగైతే తెరవబడ్డాయో, తెరిచారో ఆ గేట్ కీపర్స్, నేను కూడా నా హృదయాన్ని దినాన్ని ఏం చేస్తున్నాను? నీ కొరకు తెరుస్తూ నిన్ను ఆహ్వానిస్తున్నాను. రండి యేసయ్య, నా హృదయంలోకి రండి, నా గుడారంలోకి రండి, నా కుటుంబంలోకి రండి, వచ్చి మీ బల పరాక్రమమైన కార్యాలు జరిగించండి అని చెప్పేసి ఆయనకి అప్పగించినప్పుడు యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము ఆయనదే. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. ఆయనే చేస్తాడు యుద్ధం. ఆయన యుద్ధము చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలని? ఇన్వైట్ చేయాలి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఇన్వైట్ చేయకుండా మనం వెళ్తామండి? వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, కుటుంబీకులైనా సరే ఇన్విటేషన్ ఇస్తే అట్లీస్ట్ ఫోన్ కాల్ వస్తేనే మనం వెళ్తాం. ఐమ్ రైట్? అంతేనా? అది అక్కమనివ్వండి, చెల్లి అనివ్వండి, ఎవరమనవండి, ఫోన్ కాల్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి తీరిక లేకుండా ఫోన్ కాల్ చేస్తే మనం ఏం చేస్తాము? వెళ్తాం. ఎందుకంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. దేవుడు కూడా మన హృదయాలు తెరవకుండా తోసుకొని లోపలికి వచ్చేటండి. మన పర్మిషన్ అడుగుతాడు. అందుకే రాసిన కదా ప్రకటన గ్రంథంలో, గేట్ తలుపు వద్ద నిలిచి నేను ఏం చేస్తున్నాను? అంత అధికారం కలిగిన వాడు తలుపులు తోసుకొని రావడానికి అది పెద్ద సమస్య అండి. తోసుకొని రాగలరాడు, కానీ మనం పర్మిషన్ ఇవ్వకుండా ఆయనకి లోపల రాలేడండి. కాబట్టి ఆయన తలుపు వెనకాతలో ఉండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? అడుగుతా ఉన్నాడు. నేను వస్తానంటున్నాను, మీరు నన్ను ఇన్వైట్ చేయండి. ఈ ఉదయకాలంలో ఇన్వైట్ చేద్దాం ఆయన మరొకసారి. మన గుమ్మాల పైకి ఎత్తుకుందాం, మన తలుపుల పైకి ఎత్తుకుందాం. మన సమస్యల్లోకి, మన కష్టాల్లోకి, మన బాధల్లోకి, మన సంతోషాల్లోకి ఆయన ఆహ్వానిద్దాం. ఆయన మహిమ కలిగిన రాజు, బల శౌర్యం కలిగిన రాజు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయనకి అప్పగించామనుకోండి, అంతా ఆయనే సెట్ చేస్తాం. సెట్ చేయడానికి మనం జుత్తులు పీక్కోవాల్సిన అవసరం ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆ టెన్షన్కి బీపీలు, షుగర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేని. అది ఏ సమస్య అయినా కానీ, చిన్నదా పెద్దదా అని అక్కడ బైబిల్ గ్రంథంలో చిన్న సమస్య అయితే తీరుస్తాను, పెద్ద సమస్య అయితే తీరుస్తాను అని ఎక్కడా రాయలేదండి. నీకు ఏ సమస్య వచ్చినా సరే దాన్ని నా దగ్గర తీసుకొని రా, ఐ విల్ గివ్ ద సొల్యూషన్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఉదయకాలంలో దేవుడు మరొక్కసారి సంఘంతో మాట్లాడుతుంది ఏంటంటే, మహిమ కలిగిన రాజు, సైన్యములకు అధిపతిని యెహోవా మన జీవితాల్లో ప్రవేశించేటట్లు మనం ఏం చేయాలట? గుమ్మాలు తెరవాలి. మన హృదయాల్ని తెరిచి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన మన జీవితాల్లో వచ్చి గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన కునుకని నిద్రపోని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ దేవుని మనం ఆహ్వానిద్దాము. మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి ఆహ్వానించి, దేవా నా కుటుంబంలో, నా హృదయం నువ్వు కార్యము జరిగించండి.
నీ బలాన్ని, పరాక్రమాన్ని, నీ శౌర్యాన్ని, నీ మహిమను నా కుటుంబం నాలో చూపించండి అని చెప్పేసి ఆహ్వానించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వచ్చి మన జీవితాల్లో కార్యం చేస్తాడు. అట్లా దేవుడు ఈ సంఘాన్ని, మనల్ని అందరినీ దీవించునుగాక. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.